నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో నారా లోకేష్ నాయకుల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అలకలు ఎక్కువైపోయాయని, మరి సీనియర్స్ని ప్రోత్సహిస్తాం, జూనియర్స్కి ప్రమోషన్స్ ఇస్తామంటూనే మొన్న మహానాడులో కూడా మనం చూసాం. ఎవరైనా సరే ఒక పదవిని 1-2 సార్లు అనుభవించాలి, మూడోసారి ప్రమోషన్ వస్తే తీసుకోవాలి, లేదు అంటే విశ్రాంతి తీసుకోవాలని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అది ఆయనతోనే మొదలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా పార్టీలో కష్టపడే వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, అలాగే పార్టీ గెలిచింది కదా అని చెప్పి ఎవరు విశ్రాంతి తీసుకోవద్దు, జూలై నుంచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కూడా ఆయన పిలుపునివ్వటం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము, మరి చాలా పదవుల్లో చాలామంది కూడా నిరుత్సాహానికి రాలేదని చెప్పి గురవుతున్న పరిస్థితి. మరి నారా లోకేష్ గారి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నారా లోకేష్ గారు ఇప్పుడు కాదు, గతంలో కూడా ఒకసారి చెప్పారు, నేను ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలో ఉన్నాను, నేను దీన్ని 1-2 సార్లు చేస్తాను, ఆ తర్వాత దీన్ని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి. దానికి అనుగుణంగానే నిన్న మహానాడులో మాట్లాడడం, నిన్న సమన్వయ కమిటీ భేటీలో కూడా మాట్లాడారు. సో ఆయన చూస్తుంటే యువరక్తానికి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సో దీనివల్ల మళ్ళీ సీనియర్స్ ఏమన్నా అలకబూనే అవకాశం ఉంటుందంటారా? సో ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటంటారు, అర్థం ఏంటంటారు? ఇక్కడ దీన్ని మనం 2 రకాలుగా చూడాలి. నిన్నే 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో పార్టీ స్థాపించి 43 సంవత్సరాలే, అంటే 2 జనరేషన్స్ గడిచినాయి. మొట్టమొదట ఎన్టీ రామారావు గారు, అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఇవాళ రాబోయే రోజుల్లో, అది ఎప్పుడు అనేటువంటిది తొందరలోనా లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాతనా, ఎప్పటికైనా సరే లోకేష్ గారు మాత్రమే ఈ పార్టీని చేపట్టేటువంటి అవకాశం ఉన్నదనే దాంట్లో రెండో థాట్ లేదు. గతంలో ఏంటంటే లోకేష్ గారు తనని తాను నిరూపించుకున్నప్పుడు మంగళగిరిలోనే ఆయన స్వయంగా ఓడిపోయారు, ప్రత్యక్ష ఎన్నికల్లో సర్పంచ్ లాగా కూడా గెలవలేదు, బ్యాక్ డోర్ నుంచి ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్ అయ్యాడు, ఇలాంటి రకరకాల విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి, లేకపోతే ఇంకొకళ్ళు రావాలి, వాళ్ళు వస్తే పార్టీని పగ్గాలు వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటి రకరకాల డిమాండ్స్ మనం చూసాం. వాటన్నిటికీ 2024 ఎన్నికలతో చెక్ పడిపోయింది. విపరీతమైనటువంటి 90,000 పై మెజారిటీతోటి లోకేష్ గారు గెలవటం, అది కూడా 85 తర్వాత ఏ రోజున గెలవనటువంటి నియోజకవర్గంలో నిలబడి పోరాడి గెలవటం, తర్వాత తన సామాజిక వర్గం చాలా తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆయన గెలవటం అనేటువంటిది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన్ని గట్టిగా నిలబెట్టింది. తర్వాత పాదయాత్రలో గణించినటువంటి అనుభవం అనేటువంటిది ఆయన్ని రాటు తెలిచింది. అంతకుముందు ఏంటంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చి అంత పై స్థాయిలో ఒక వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీగా చేసి వచ్చినటువంటి అతనికి గ్రాస్ రూట్ లెవెల్ రాజకీయం అనేటువంటిది పోయినసారి ఆయన మినిస్టర్గా చేసినప్పటికీ కూడా అంత దగ్గరగా చూడలేకపోయాడు. ఎందుకంటే డైరెక్ట్గా ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ని చేయడంతో ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ ఇంటరాక్షన్ లేకుండా పోయింది. బట్ ఈసారి 2019లో దారుణమైనటువంటి ఓటమి రావడంతో, రకరకాల అవమానాలు పట్టడంతో ఏంటంటే తనని తాను మలుచుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి మర్యాద ఇవ్వాలి కాబట్టి ఆయన్ని నెంబర్ 2 పొజిషన్లో పెట్టి ఒక అడుగు వెనక్కి వేసి ఆ తర్వాత పొజిషన్లో లోకేష్ గారు కొనసాగుతున్నారు కూటమి ధర్మం ప్రకారంగా. లేకపోతే నెంబర్ 2 ఆయనే. సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఒక రకం. ఆయనదేంటంటే ఎంతసేపటికి హార్డ్ వర్క్, ప్రతిదీ తానే చూడాలి, ప్రతిదీ తానే పట్టించుకోవాలి, అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా తప్పు జరగకుండా ఉండాలంటే తన ఆధీనంలోనే జరగాలనేటువంటి ఆలోచన విధానంలో ఇన్నాళ్ళు నడుపుకొచ్చారు. ఆయన పార్టీని కూడా అలాగే నడుపుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే లోకేష్ గారు పార్టీని చేపట్టారో, అంటే పార్టీ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో, కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు, తనదైనటువంటి ముద్ర పార్టీ మీద వేయటానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్. మెంబర్షిప్ అనేటువంటిది దాన్ని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు కాబట్టి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనట్టుగా 1 కోటి మంది పైన సభ్యత్వాన్ని చేరుకోగలిగారు. అదొకటైంది. తర్వాత ప్రతి సభ్యుడికి జీవిత బీమా కల్పించడం అనేటువంటిది, అది కూడా భారతదేశంలో చాలా అతి కొద్ది మంది చేసినటువంటి ఒక ప్రయోగం. అలాగా పార్టీ మీద పట్టు సాధించుకుంటూ పార్టీ క్యాడర్ని పెంచుకుంటూ తను బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశాడు. చేయటం మూలాన ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి మొహమాటం. ఆయన ఎవ్వరికి నో చెప్పలేనటువంటి ఆయన ధోరణి, అది కొన్నిసార్లు మంచి చేసింది, చాలాసార్లు చెడు చేసింది పార్టీకి. కొంతమంది అదనపు భారమైనప్పటికీ కూడా సీనియర్ల పేరుతో వాళ్ళని నెత్తి మీద కూర్చొని మోసి 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 వాళ్ళకి ఎన్ని రకాల వాళ్ళ మూలాన పార్టీకి వేసమెత్త ఉపయోగం లేకపోయినా, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారనేటువంటిది పేర్లు అనవసరం, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళందరినీ అవసరం ఉన్నా లేకపోయినా ఒక మంచి పదవిలో పెట్టి మోసుకుంటూ వచ్చారు. కానీ యువరక్తం అనేటువంటిది, కొత్త నీరు పార్టీలోకి రావాలి అంటే ఎప్పుడు జరుగుతుంది? అది పాత నీరు దానంతటిది పక్కకు తప్పుకున్నప్పుడే కదా. లేనప్పుడు ఏమవుతుంది? ఒక వరదలాగా వచ్చి కొట్టేస్తుంది. ఆ పరిస్థితి రాకూడదని నిదానంగా మార్పు అనేది తనతో మొదలవ్వాలని. ఇప్పుడు మీరు ఇలా చేయండి అని చెప్పడం వేరు, నేను ఇలా చేస్తున్నాను మీరు చేయండి అని చెప్పడం వేరు. నిన్న దానికి సంబంధించినటువంటి దాని సభలో కూడా ఏం చెప్పాడు? ఈ పదవి నేను 4వసారి చేపడుతున్నాను ప్రధాన కార్యదర్శిది, మీరు కనుక పర్మిషన్ ఇస్తే నన్ను దీంట్లో నుంచి తప్పించండి. 3 సార్లు అయిపోయింది కాబట్టి 3 సార్లు కంటే ఎక్కువ ఎవరు కూడా ఎక్కువగా ఒకసారి ఆ పదవి చేయకూడదు అంటే ఏంటి? తనకి తానే ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాలి కదా. అయితే ఈ పాత తరం నాయకులు కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎందుకంటే రాజకీయాల్లో చూశాను, నా వ్యక్తిగత జీవితంలో కూడా చూశాను నేను, ఒక మహానాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వారసత్వం అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు చాలా రకాలైనటువంటి అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఎవరి మీదైతే ఆయన చలాయించబోతున్నారో అధికారాన్ని లోకేష్ గారు, వాళ్ళందరి ముందు ఈయన నిక్కర్లు వేసుకొని తిరిగి ఉంటాడు చిన్నతనంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమైన సహచరులుగా ఉన్నప్పుడు లోకేష్ గారు చిన్నపిల్లాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చినప్పుడు లోకేష్ బాబు అంటమో లేకపోతే సార్ అంటమో కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది సీనియర్లకి. మాకు చంద్రబాబు నాయుడు గారు బాస్ కానీ ఈయనేంటి పిల్లాడు అనేటువంటి భావన పైకన లేకపోయినా కేసినేని నాని లాంటి వాళ్ళు బాహటంగా అనేశారు. ఎవరు? మన వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా ఆయన మాకు బాస్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయనేంటి, ఈయన ఒక పప్పు ఇది అది బయటకు అన్నాడు వల్లభనేని వంశీ. అలాంటి భావన చాలామందికి లోపల ఉంది, కానీ బయటికి చెప్పలేక బయట సణుగుతూ ఉంటారు. తర్వాత ఇప్పుడు పదవుల పంపకం జరుగుతుంది, నామినేటెడ్ పోస్టులు 2 విడతలు అయింది, మళ్ళీ రేపు పొద్దున రాబోతుంది లాస్ట్ విడత అదే అంటున్నారు. అన్నప్పుడు కూటమిలో ఉన్నారు వీళ్ళు, మొత్తం పదవులన్నీ వీళ్ళకి రావు. అటు పంచాలి, బీజేపీ కొంత పంచాలి, జనసేనకు పంచాలి, మిగిలిన వాటిలో వీళ్ళని తృప్తిపరచాలి. సీనియర్లు కొంతమంది, అందరినీ నేను అంటలేదు, పార్టీకి వేసమెత్తు పనికి రాకపోయినా పదవుల కోసం మాత్రం ముందు వరుసలో కూర్చుంటున్నారు, ఇవ్వకపోతే అలుగుతున్నారు. అది అందరికీ బహిరంగ రహస్యమే. నర్మగర్భంగా వాళ్ళను ఉద్దేశించి సున్నితంగా హెచ్చరించడం జరిగింది లోకేష్ గారు. చాలు, 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు అన్ని రకాల పదవులు అనుభవించారు, మీరు పక్కకు తప్పుకుంటే కదా కొత్త నీరు వస్తాం. ఇప్పుడు మొన్న క్యాబినెట్లో కూడా లోకేష్ గారి మార్కు కరెక్ట్గా కనిపించింది. ఉన్నటువంటి 24 మంది వాళ్ళల్లో 17 మంది కొత్త మంత్రులు, కొత్త వాళ్ళు, యువకులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటంలో కూడా గ్రాడ్యువల్గా ఏంటంటే తన టీంని తను లోకేష్ గారు సెట్ చేసుకుంటున్నప్పుడు నిన్న ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, సున్నితంగా ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, మీరు మర్యాదగా తప్పుకుంటే తప్పుకోండి, లేకపోతే పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి మాకు వస్తుంది అనేది సున్నితంగా హెచ్చరించారనేటువంటిది నా భావన. దాన్ని తీసుకొని మీరు అధికారం అనేటువంటి దాన్ని ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు కాబట్టి మీ అనుభవాన్ని పార్టీని పటిష్టం చేయడానికి 2029లో మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మీ శాయశక్తులు దానికి కేటాయించండి. దానికి ఏం అభ్యంతరం లేదుగా. పార్టీ పదవుల్లో ఎంతమంది అయినా ఉండొచ్చుగా, ఎవరికి సంబంధించిన పని వాళ్ళు చేయొచ్చుగా. అది కాదు, ప్రతివాడికి అధికారంలో భాగస్వాములు కావాలి, నామినేటెడ్ పదవులు కావాలి, సంపాదించుకునే పదవులు కావాలి, ఇది వద్దు అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఒక 2 ఏళ్లలో ఖచ్చితంగా లోకేష్ గారి టీంని సెట్ చేసుకుంటేనే ఈ పార్టీ అనేటువంటిది ఇంకొక 30 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ఒక చక్కటి మార్గదర్శకత్వంలో వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆయన ఏమన్నాడంటే, ఈ పార్టీ నేను పెట్టాను, నేనున్నాళ్ళు ఉంటుంది, నేను పోయిన తర్వాత నాతో పాటు ఈ పార్టీ కూడా పోతుంది అని ఆయన స్వయంగా అనేకసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. కానీ రామారావు గారు బ్రతికుండగానే అధికార మార్పిడి జరిగింది. వెనుపోటు అనండి, లాక్కోవటం అనండి, లేకపోతే
ప్రజాస్వామ్య పరిరక్షణ అనండి, ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో పిలుస్తున్నారు ఇప్పుడు దాకా. ఏదేమైనా ఆ రోజున జరిగింది కాబట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీ బతికి బట్ట కట్టింది. లేకపోతే ఆ రోజునే రాజ్యాంగేతర శక్తిగా ఎదిగినటువంటి లక్ష్మీపార్వతి చేతిలోకి తెలుగుదేశం పార్టీ పోయి ఉంటే నిజంగా ఆయన అన్నట్టుగానే ఆయన పోగానే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేసేది ఆవిడ. దాని నుంచి రక్షించిన చంద్రబాబు నాయుడు గారు ఒక తరాన్ని మళ్ళీ ఒక 30 సంవత్సరాల పాటు 25 సంవత్సరాల పాటు పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడి నుంచి మళ్ళీ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా కొన్నాళ్ళు ఇంకొక 3 దశాబ్దాలు నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. నాలాంటి వాళ్ళకు కూడా లోకేష్ గారిలో అంత సామర్థ్యం ఉందా? ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పబ్లిక్ స్కూల్స్లో చదువుకొని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి ఈ గల్లీ రాజకీయం చేయగలరా అనేటువంటి అనుమానాలు మాలో ఉండే. కానీ పాదయాత్ర తర్వాత అతను మాట్లాడే విధానం, సమస్యలను అడ్రస్ చేసే పద్ధతి, సూటిగా చెప్పే పద్ధతి, మొహమాటం లేకుండా మాట్లాడే పద్ధతి ఖచ్చితంగా ఫ్యూచర్ రాజకీయ నాయకుడు ఎమర్జ్ అవుతున్నాడు అనేటువంటిది భావన కలిగించింది. ఇప్పుడు ఆయన సమస్యల్ని హ్యాండిల్ చేసే పద్ధతి, పెట్టుబడులు తీసుకొచ్చే పద్ధతి, మనుషులతో మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత ఈ పార్టీకి ఇంకొక 3 దశాబ్దాలు ఎలాంటి ఢోకా లేదు. ఒకసారి అధికారంలో ఉండొచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు. అది కాదు, పార్టీ నిలబడటానికి, పార్టీని ఎలా నిలబెట్టాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో బాగా రాటుదేలాడు లోకేష్ గారు. కాబట్టి ఇక నుంచి ఆయన మాట్లాడే మాటలన్నీ ఇలాగే ఉంటాయి. ఇది వాళ్ళకి మొట్టమొదటి హెచ్చరిక. గౌరవప్రదంగా వాళ్ళంతటి వాళ్ళే అలకలు మాని పార్టీ పటిష్టానికి పనిచేశారా సరే, లేదంటే 2-3 సంవత్సరాలు నేను అన్నట్టుగా ఏంటంటే వీళ్ళందరినీ డిస్కార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోకపోతే, పార్టీకి కొత్త రక్తం ఎక్కపోతే, లోకేష్ గారి టీం కనుక తయారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పద్ధతులు పనిచేయడానికి ఇప్పటి వరకు సరిపోయింది. కానీ రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇలా ఉండవు. గణనీయమైనటువంటి మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు ఏంటంటే దానికి సిద్ధంగా కనుక లేకపోతే పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సరైన డైరెక్షన్లో నేను వెళ్తున్నాడు, సున్నితంగా హెచ్చరించడం అనేటువంటిది మంచి పద్ధతి. దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే ఏంటంటే వాళ్ళ మర్యాద వాళ్ళు దక్కించుకునే వాళ్ళు అవుతారు, పార్టీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు అనేటువంటిది నా భావన. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.